శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇప్పుడు అఖండ వెల్లుల్లి అంటారు కదండి, అంటే ఇప్పుడు మనకి అర్జెంటుగా డబ్బులు కావాలనుకుంటే దీని ద్వారా ఎలాంటి రెమెడీ అనేది చేసుకోవచ్చండి మనం? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. ధనాన్ని వశీకరణ చేసుకోవడానికి మనకి ఎన్నో రకాలమైనటువంటి సిద్ధహస్తులు, సప్త ఋషులు కానీ, సప్త దేవతలు కానీ, మునువులు కానీ, వీళ్ళందరూ కూడాను ఎన్నో రకాలమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి రహస్యాలు, అఖండమైనటువంటి నిధి ప్రాప్తి పొందుకోవడం కోసము, ధనం ప్రాప్తి కొనుక్కోవడం కోసము అన్నీ కూడాను చాలా వరకు మనకు 5,000 6,000 సంవత్సరాల కిందనే మనకు పొందినటువంటి ఈ యొక్క వశీకరణ శాస్త్రం. అయితే ఇక్కడ మనకి ప్రకృతిలో ఏర్పడేవంటి సులభంగా ధనాన్ని వశీకరణ చేసుకోవడంలో అనేక రకమైనటువంటి వృక్షాలు మనకున్నాయి. అనేక రకమైనటువంటి మనము పదార్థాలు మనం వాడుకున్న వంటి పదార్థాల్లో కూడా కొన్ని ధనాన్ని వశీకరణ చేసేవంటి ఒక శక్తి మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇది వాడుకోవడం ఎలాగా అంటే, పూర్వం ఎలా చేసేవాళ్ళంటే, అప్పట్లో ఐటీ కంపెనీస్ ఉండేవి కావు, కాల్ సెంటర్స్ ఉండేసి కావు, ఇలాంటివి ఏమి ఉండేది కాదు. ధనాన్ని వశీకరణం చేసుకోవాలి, అక్కడ ఒక్కటే కార్యం చేసేవాళ్ళు. అప్పట్లో మునులు, ఋషులు, తపస్సు పరులు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే, చేసే యజ్ఞం చేయాలి, రెండవది అన్నదానం చేయాలి, వచ్చిన అతిథులకి చూసుకోవడానికి అన్ని వసతులు, గృహాలు నిర్మాణం చేసుకోవాలి. అంటే అది హర్ట్స్ టైప్ లాగా ఉంటుంది. ఆశ్రమాలు ఉంటాయి. వేదవ్యాసుడు కానీ విశ్వామిత్రులది కానీ ఇంకా ఎన్నో రకమైనటువంటి వీళ్ళందరిది కూడాను వాళ్ళు ఏంటంటే ఆ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి సులభంగా, అంటే ఎక్కడ దొంగతనం చేయటమో, దోపిడీ చేయటమో, ఇంకేదో చేయటమో కాదు, తపస్సు ఆచరించి అద్భుతమైనటువంటి శక్తులను సృష్టించేవాడు. ఇప్పుడు మన విశ్వామిత్రులు వాళ్ళు ఉన్నారు. వారు ఏం చేశారంటే, దేవతలు ధిక్కరించినందుకు కారణ నీ తపస్సు ఫలించదు అని చెప్పి ఆయన సొంతంగా మళ్ళీ ఘోరంగా తపస్సు చేసుకుని ప్రతి సృష్టిగా పనులు అన్నీ సృష్టించారు. దాంట్లో నార్మల్గా సృష్టిలో వచ్చేవంటి వెల్లుల్లి వచ్చేసి చిన్న సైజుగా ఉంటుంది. విశ్వామిత్రుడు సృష్టించిన వంటి అఖండ వెల్లుల్లి అంటారు, దాన్ని అడవి వెల్లుల్లి అంటారు. ఎక్కువ శాతం అది వంటల్లో వాడరు ఏమా. అది వచ్చేసి చైనా బార్డర్స్ కానీ, అమెజాన్స్ అడవిలో కానీ, ఇంకా భయంకరమైనటువంటి ఒక గారడ అడవిలో ఉండేవంటి ఒక వెల్లుల్లి అది. అంటే ఈ మధ్య కాలంలో అన్నీ ఒక వెబ్సైట్స్లో అన్నితో అవైలబుల్ దొరుకుతున్నాయి. సో అఖండ వెల్లుల్లి అన్నటప్పటికీ అది వచ్చి అడవి వెల్లుల్లి. సో దాన్ని వంటలో వాడుకున్న వాళ్ళు కాదు. ఇది ఏంటంటే దీనికి వశీకరణ శక్తి ఉంటుంది ఈ వెల్లుల్లికి. ఎటువంటి వశీకరణ శక్తి ఉండేది அப்படின்னா, మనిషినైనా వశీకరణ చేసుకోవచ్చు, ధనాన్ని వశీకరణ చేసుకోవచ్చు, వ్యాపారాన్ని వశీకరణ చేసుకోవచ్చు. సో వశీకరణ అంటే చెడుకు కాకుండా మంచి కోసమే ఉపయోగించడానికి వశీకరణం అన్నట్టుగా ఒక శాస్త్రం. సో ఇది ఎలా ఉపయోగించుకోవాలి? ఒక అఖండ వెల్లుల్లి మీకు 2 దొరికింది అనుకోండి, అది అమావాస్య రోజు తిథి రోజున, ప్రత్యేకంగా అమావాస్య రోజున మధ్యరాత్రి 12 గంటలకు ఒక బియ్యపిండి ఉంటుంది కదమ్మా, ఆ బియ్యపిండిని పాలుతో పిసికి ఒక దీపంలాగా తయారు చేసుకున్నాక ఆ అఖండ వెల్లుల్లి అందులో పెట్టి, దాంట్లో మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి కాయిన్స్ కానీ లేదంటే ఇంకేదైనా కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కానీ అందులో పెట్టేసి ఆ సుగంధ ద్రవ్యాలు వెయ్యాలి. 4 రకాలుగా ఉంటుంది. ఎప్పుడైనా 4 లవంగాలు, ఇలాచీలు, అత్తరు, జావారు, ఈ 4 ఐటమ్స్ కూడా ఆ ద్రవ్యంలో వేసి ఆ రాత్రి అమావాస్య రోజున నేను ఇచ్చేవంటి ఒక ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రంతో సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత ఆ ఒక పదార్థాన్ని ఏదైతే ఉందో ఆ వెల్లుల్లిను ఇంకా తక్కిన సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకొని ఒక ఎరుపు బట్టలో కానీ లేదంటే ఇంకెటువంటి అయినా ఒక క్యాష్ బ్యాగ్స్ ఉంటాయి కదమ్మా, దాంట్లో పెట్టేసుకొని పవిత్రమైనటువంటి మలినం తగలని చోట్ల పెట్టి దాన్ని పూజించుకోవాలి. అలా చేయటం వల్ల మీకు
అద్భుతమైనటువంటి ధనాకర్షణ శక్తి రావటం జరుగుతుంది. ఆగిపోయిన ధనము, మిమ్మల్ని మోసం చేసినటువంటి ధనము, మిమ్మల్ని ముంచిపోయిన వాళ్ళు కానీ ఇంకేదైనా ఇస్తాము అని చెప్పి చేసుకున్న కొంతమంది అమాయకులు ఉంటారు. ఇంటికి వచ్చేసి వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేసుకొని ఇంటి కాగితాలన్నీ పెట్టుకొని కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. మీకు 6 నెలలని మేము తిరిగి ఇచ్చేస్తాను, దానికి రెట్టింపులు చేసిస్తాను అనేసి ఎంతోమంది మోసం చేసి డబ్బులు ఎత్తుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తప్పు తీర్చుకోలేక, వీళ్ళు అప్పు తీరలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఏ సమయం ఎలా ఉంటుందో తెలీదు. ఇటు వివాహానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంట్లో ఎవరైనా పోయి ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే సిస్టమేటిక్గా మనకు అన్ని అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగాలి అంటేనే మనకి ఈ యొక్క అఖండ వెల్లువలతోని ఈ యొక్క సాధన చేయాలి. అంటే గురుగారు, ఇప్పుడు మన అనుకున్న పని అయింది అనుకోండి, అది అలానే ఉంచొచ్చా, లేకపోతే ఏదా నీళ్ళలో కలపడం అలాంటివి చేయొచ్చండి? ఇప్పుడు డబ్బు అనేది నిరంతరంగా మనకి రావాలి కదా, కాబట్టి దీనివల్ల ముఖ్యంగా ఇప్పుడు లంసమ్ అమౌంట్ రావాలనుకోండి, బ్యాంక్ లోన్ కావచ్చు, ఇంకా లేదంటే మీరు ఇచ్చినటువంటి అప్పు తిరిగి రావడానికి కావచ్చు, లేదంటే మీరు ఎవరి దగ్గర అడిగినటువంటి డబ్బు తిరిగి రావడానికి కావచ్చు. అప్పు నిరంతరంగా మనకు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తం మనకు కలగాలి అంటే ఇటువంటి ఒక సాధనలు మనం చేసుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడు చేయాలన్నా కూడా అమావాస్య రోజున చేయటం వల్ల అతీతమైనటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతుంది. ఫలితం అనేది అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఆ ఒక మంత్ర సాధనతో చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఇది మనకి పూజా స్టోర్స్లో దొరికిద్దండి అఖండ వెల్లుల్లి అంటే? అది మా వెబ్సైట్లో మీరు చూసుకుంటే మీకు దొరికిపోతుంది. అంటే ఎక్కడ దొరుకుతుంది అనేది మనకు తెలీదు. ఈరోజు కార్యక్రమంలో అన్నీ మనకి ఆన్లైన్లో దొరికిపోతుంది. కాబట్టి అఖండ వెల్లుల్లి అన్నా, లేకపోతే మన ఫారెస్ట్ గార్లిక్ అన్న కూడా మీకు దొరికిపోతుంది. ఫారెస్ట్ గార్లిక్ అని మీరు కొట్టేసినా కూడా మీకు దొరికిపోతుంది. పెద్ద సైజుగా ఉండి అది వంటకు వాడరు ఎక్కువ శాతము. ఇది వశీకరణకు వాడతారు. ఇది వచ్చి ధన వశీకరణ, జన వశీకరణ, వ్యాపారం అభివృద్ధి వశీకరణకి మాత్రమే వాడతారు. జన వశీకరణ అంటే ఏదో జనాన్ని వశీకరణ చేయటం కాదు. అంటే ఒక రకంగా మనకి బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు, బిజినెస్కి తగిన వాళ్ళు అప్పులు తీర్చిపోయడానికి, ధనాకర్షణకు రావడానికి కోసం ఇది చేయటం అనేది జరుగుతుంది. ఇది 100% జరుగుతుంది. కష్టపడింది ఏది ఊరికే రాదు. ఇది ఖచ్చితంగా మీరు కష్టపడితేనే ఆ ఫలితం లభిస్తుంది. ఇది వచ్చేసి 150,000 సార్లు జపం చేసుకోవాలి ఆ రోజున ప్రత్యేకంగా. అంటే ఆ రోజు నాకు టైం సరిపోదు కదంటే నెక్స్ట్ అమావాస్యకు చేసుకోవాలి. సంఖ్య ప్రకారంగా చూసుకొని మీరు చేసుకొని 150,000 సార్లు జపం చేస్తేనే దానికి ఒక ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. స్వామి శరణం.